ఆఫ్టర్ చేంజింగ్ ఫిల్టర్ రియల్ ఫేస్ కి నైస్ రైట్ మూవీతో అవి బాకీ హే. హలో మీకోస్ ఎలా ఉన్నారు? నిన్న వీడియోలో అయితే చూసేసాం అన్నమాట సకలేష్పూర్ అండ్ ఎక్స్ప్లోరింగ్ సకలేష్పూర్ బై వాక్. మీరు కావాలంటే ఆ వీడియో చూసుకొని మళ్ళీ రండి. ఇప్పుడు మేము సకలేష్పూర్ నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళే దారిలో ఉన్నాం. దారి చూడ్డానికైతే చాలా బాగుంది. ఇది వెస్ట్రన్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక. చూడ్డానికి ఎలా ఉందంటే మాకు ఆపాలనిపించింది. మధ్యలో ఆల్రెడీ చాలా మంది ఆపి చూస్తున్నారు. ఇక్కడ ఒక చోట్ల ఐస్ క్రీమ్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. మేము తినాలి అని డిసైడ్ అయ్యే లోపు ముందుకు వచ్చేసాం. యూటర్న్ కూడా లేదు. చాలా డిఫికల్ట్ అంత దూరం వెళ్ళి మళ్ళీ రావడం అంటే. కానీ ప్లేస్ చూడండి చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. దీనికి ఆపోజిట్గా ఒక ఫాల్స్ ఉంది, చిన్న వాటర్ ఫాల్స్. ఇక్కడ అందరూ వాటర్ బాటిల్లో వాటర్ పట్టుకుంటున్నారు. సో నేను రియల్గా వాటర్ అంతా బాగుంటుందా అని టేస్ట్ చేద్దామని టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది. నేను దాన్ని స్మాల్ రీల్ కూడా చేశాను అన్నమాట వాటర్ తాగడం. మీరు ఇన్స్టా ఆర్ యూట్యూబ్లో స్మాల్ షార్ట్ అయితే చూడొచ్చు అనమాట. కానీ వాటర్ అయితే చాలా తీయగా ఉంది. నో ఫిల్టర్ రిక్వైర్డ్ అని ఎలా ఉంది. 100% మస్ట్ ట్రై. అండ్ మీరు ఎప్పుడైనా సకలేష్పూర్ నుంచి మ్యాంగ్లూర్కి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కడ చూసినా మీకు 5 మినిట్స్కి ఒకసారి ఆపి చూడాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా ఆఫ్టర్నూన్ వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా చూడడానికి బాగుంటుంది. మేమేం చాలా ఎర్లీ మార్నింగ్ అయితే రాలేదు. ఆల్మోస్ట్ 11-12 అయింది. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా మ్యాంగ్లూర్కి వెళ్ళిపోదామని సకలేష్పూర్ నుంచి స్టార్ట్ అయ్యాం. కానీ నేచర్ అయితే దీనికంటే బెస్ట్ ప్లేస్ చూడనేలే అనేలా ఉంది. వెస్ట్రన్ ఘాట్స్, రోడ్స్, ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే అసలు రెస్ట్ చేయాలనుకున్నాం కార్లో, కానీ అవ్వనే లేదన్నమాట. Siri, blue color, wow. Black color, wow. Green color, wow, wow, wow. Yeah. సో గ్రీన్ చూసారు కదా ఎంత బాగుంది. గ్రీన్ కలర్ వావ్ 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 అనేలా నిజంగానే చాలా బాగుంది. What are you guys fighting about? My hips was on Sirisha's thigh. So she said that is big yours. So I said okay, now how it is. Small. చాలా కష్టపడి వాటర్ తాగుతుంది. మేమైతే చాలా భయపడ్డాం ఎక్కడికి ఇద్దేస్తుందా అని. Do what? You would have captured that. What? Selfie దిగుతున్నట్టు monkey la. Like this. Oh no. Isn't it, Sirisha? సో ఫైనలీ బ్యూటిఫుల్ జర్నీ నేచర్ మధ్యలో ఎలాగో మ్యాంగ్లూర్కి రీచ్ అయిపోయామన్నమాట. ఇది ఎంట్రన్స్ ఆఫ్ మ్యాంగ్లూర్. సకలేష్పూర్ నుంచి వచ్చే దారిలో వస్తే ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మేము డిసైడ్ అయ్యాము ఏదన్నా ద బెస్ట్ సీ ఫుడ్ తినాలనేసి. అప్పుడు యూట్యూబ్లో అంతా సెర్చ్ చేస్తుంటే ఒక ఫేమస్ యూట్యూబర్ అయితే రాశారనమాట, ద బెస్ట్ ఫిష్ విల్ బి అవైలబుల్ ఇన్ అని, ఒక హోటల్ నారాయణ అనే ప్లేస్. సో మనమైతే ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది కదా, తినేసి వెళ్ళిపోదామని.
శిరీష అయితే కొంచెం సాడ్గా అనిపించింది, మేబీ టైర్డ్నెస్ వల్ల అనుకుంటా. తర్వాత అయితే మేము మ్యాప్లో లొకేషన్ వేసాం కానీ హోటల్ అయితే కనిపించలే, వెతికి వెతికి అలసిపోయాం. ఆల్మోస్ట్ పోర్ట్ ప్లేస్లో, మ్యాంగ్లూర్ పోర్ట్ ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది, ఏ రోడ్లో వెళ్ళాలో సరిగ్గా కనిపించలే. కానీ ఫైనలీ గూగుల్ మ్యాప్స్లో వాక్ వేసుకొని వెళ్తే ఈ రోడ్లో కనిపిస్తుంది. ఈ రోడ్లో కూడా ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది, లోపల ఎక్కడో కనిపిస్తుంది. కానీ ఓకే ఫైన్ చూద్దామని వెళ్తుంటే స్మాల్ ఓల్డ్ బోర్డ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కలర్స్ అంతా వెళ్ళిపోయినాయి ఆ బోర్డు మీద, హోటల్ నారాయణ అని. చూసిన వెంటనే లోపలికి ఎంటర్ అయితే చాలా హోటల్స్ది నేమ్స్ ఉన్నాయి. అలాగే స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకున్నామంటే అక్కడ ఉంది పెద్ద హోటల్ నారాయణ అనేసి. ఓకే ఫైన్, ఫైనలీ రీచ్ అయిపోయాం. హోప్ బాగుంటుందని అనుకుంటున్నాం వెళ్ళాము, ఉంటే బాగుంటుంది అనేసి. ఎంటర్ అవుతున్నట్టే వెయిటింగ్ ఉందన్నమాట. చాలామంది ఆల్రెడీ బయట కూర్చొని వెయిట్ చేస్తున్నారనమాట, అంత రష్ ఉంది. క్రౌడ్ చూడగానే ఓకే ఎక్స్పెక్టేషన్స్ అయితే హై అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్లో చాలామంది ఉండడం వల్ల ఓకే టాప్ ఫ్లోర్లో ట్రై చేద్దామని వస్తే టాప్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది, ఎక్కడ దొరకలేదు. ఆల్రెడీ పీపుల్ తింటుంటారు కదా, ఆల్మోస్ట్ తినేసి ఉంటారు కదా, అలాంటి ప్లేస్లో వెళ్ళి నించోవాలన్నమాట. వాళ్ళు లేసాక మనం లేచి కూర్చోవాలన్నమాట. సో అందుకే వెళ్ళి చూసాం. ఒక ప్లేస్ అయితే దొరికింది, గంజి ఇచ్చారు. ఫస్ట్ థింగ్ అందరికీ ఒక్కొక్క గ్లాస్ గంజి అయితే ఇచ్చారనమాట. నేను ఎప్పుడూ గంజి ట్రై చేయాలి, ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా. అది ఫిష్తో చేసి ఉంటారో లేదో ఐ డోంట్ నో ఎలా చేసి ఉంటారని. టేస్ట్ చేయగానే అదోలా అనిపించింది. నేనైతే తాగలే తర్వాత సెకండ్ సిప్, ఓన్లీ ఫస్ట్ సిప్కి ఆపేసా. తర్వాత ఫుడ్, నేను ఇప్పటిదాకా ఫిష్ తినలే, ఓన్లీ చికెన్ అనమాట. చికెన్ అండ్ ఎగ్, అది కూడా రీసెంట్గానే స్టార్ట్ చేసా. ఓకే ట్రై చేద్దామని. నార్మల్ మీల్స్ అయితే ప్యూర్ వెజ్ అందరికీ. సాంబార్లో డిఫరెన్స్ ఉంటుంది, వెజ్ సాంబార్ అయితే డిఫరెంట్, ఫిష్ సాంబార్ అయితే డిఫరెంట్. సిరి ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి, తర్వాత నేను కూడా ఫిష్ నాకు నచ్చదు కాబట్టి ఓన్లీ వెజ్ సాంబారే తీసుకున్నా. వెజ్లో వెజిటేబుల్స్ వేసారనమాట. ఫిష్ నా ఫ్రెండ్ ట్రై చేయమని చిన్న పీస్ వేసారు, తిన్న వెంటనే అవసరం అనిపించి ఇంకోటి ఆర్డర్ చేసా. ఓవరాల్ బిల్ అయితే 5 మెంబర్స్కి 1250. అందులో మేము 4 to 5 ఫిషెస్ అయితే ఆర్డర్ చేసాం, ఒక ఫిష్ ఎక్స్ట్రా ఆర్డర్ చేసాం. ప్రైస్ చూడగానే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మొన్న మనం వెళ్ళే డాబాలో వర్స్ట్గా ఉండింది కదా. ఓ మై గాడ్ వాట్ ఈస్ దిస్. ఇది చూడగానే తేర్ అనుకున్నా కానీ ఇట్స్ అ ఫ్రూట్ షాప్, అంటే జ్యూస్ షాప్. లంచ్ అయిన వెంటనే డైరెక్ట్గా మ్యాంగ్లూర్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ 7 to 9 కిలోమీటర్స్ మధ్యలో చూపించింది, మర్చిపోయి ఎగ్జాక్ట్ ఎన్ని కిలోమీటర్స్ చూపించిందని. కానీ చాలా దగ్గరే, 15 minutes అని చూపించింది. ఇదంతా నది, సముద్రం కాదు, బ్యాక్ వాటర్స్. దాని మధ్యలో ఉన్నదేంటి, మధ్యలో ఏదో పెట్టారు కదా చాలా, ఏంటది? కరెంట్ వైర్. సముద్రం అంటే అలలు లేవు కదా.